గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 24 మరియు 25కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. చంద్రయాన్ 3 ఇస్రోకు ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డు లభించింది. భారతదేశం అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 మిషన్లో విశేషమైన విజయాలు సాధించినందుకు ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డుతో సత్కరించబడింది. ఇస్రో తరపున యుఎస్లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ అంబాసిడర్ శ్రీ ప్రియా రంగనాథన్ ఈ అవార్డును స్వీకరించారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ డిఎన్పిఏ చైర్పర్సన్గా మరియం మమ్మెన్ మాథ్యూ నియామకం అయ్యారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ ద రైట్ టు ద ట్రూత్ 24 మార్చ్. నెక్స్ట్, గుజరాత్ నుండి రాజ్యసభ ఎంపీ అయిన గోవింద్ డోలాకియా సూరత్ డైమండ్ బోర్డ్స్ ఎస్డిబి కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, టెక్ మహీంద్రా మరియు ఐబిఎం సింగపూర్లో సినర్జీ లాంజ్ను ప్రారంభించేందుకు ఒకటిగా చేరాయి. ఇది ఆసియా పసిఫిక్ రీజియన్లోని ఎంటర్ప్రైజెస్ కోసం డిజిటల్ అడాప్షన్ను వేగంగా చేసే లక్ష్యంతో ఉంది. నెక్స్ట్, సైమన్ హ్యారిస్ ఐర్లాండ్ యొక్క అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. ఐర్లాండ్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన సైమన్ హ్యారిస్ లియో వరద్కర్ ఊహించని విధంగా నిష్క్రమణ తర్వాత ఐర్లాండ్ తదుపరి ప్రధానమంత్రి రేసులో ఏకైక అభ్యర్థిగా నిలిచాడు. నెక్స్ట్, టీ20 మ్యాచ్లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ నిలిచారు. నెక్స్ట్, పూల్ బహదూర్ మొదటి మాగాహి నవల, దీనిని అభయ్కే ఆంగ్లంలోకి అనువదించారు. దిబ్రుగఢ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్లో దీనిని ప్రారంభించారు. యాక్చువల్లీ ఈ నవల ఇంతకుముందు ఒరిజినల్గా జయంత్ పాటిల్ రచించాడు. దీన్ని 1928లో పబ్లిష్ కూడా చేశారు. నెక్స్ట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా అంతరిక్ష టెలిస్కోప్ పాలపుంత ఆకృతి కలిగిన పురాతన శివ మరియు శక్తి నక్షత్ర ప్రవాహాలను కనుగొంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వ్యక్తిగత డేటా రక్షణ ప్రమాదాల కోసం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ మరియు మానవ హక్కుల పరిరక్షణను ప్రోత్సహించడానికి కృత్రిమ మేధస్సుపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సిబ్బందికి నిర్దేశించిన తప్పనిసరి డ్యూటీ హవర్స్ను ఉల్లంఘించి పైలట్లను ఓవర్వర్క్ చేయించినందుకు గాను ఎయిర్ ఇండియాపై 80 లక్షల ఆర్థిక జరిమానా విధించింది. నెక్స్ట్, గరుడ ఏరోస్పేస్ త్రిశూల్ను ఆవిష్కరించింది. సరిహద్దు గస్తీ నిఘా డ్రోన్ తయారీదారు గరుడ ఏరోస్పేస్ బార్డర్ పెట్రోల్ సర్వేలెన్స్ డ్రోన్ త్రిశూల్ను ప్రారంభించింది. దీని ఉపయోగాలు ప్రజల కదలికను పర్యవేక్షించడానికి, ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడానికి మరియు ట్రాఫిక్ను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.